బిగ్ న్యూస్ చూస్తున్నాం. డేటా చోరీ కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కదలికలను కూడా పసిగట్టినట్లు తెలుస్తోంది. డేటా చౌర్యం కేసు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడ వైపు వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. థ్యాంక్ యూ లక్ష్మి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల డేటాను చోరీ చేసినటువంటి ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్ ప్రస్తుతం అయితే విజయవాడ నుంచి గుంటూరు పరిధిలో ఉన్నాడని కూడా సిట్ కీలక సమాచారం సేకరించింది. ప్రధానంగా ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ సీఈఓ ఈ ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వివాదం మొదలు కాగానే ఇక్కడ నుంచి అశోక్ అక్కడ నుంచి విజయవాడకు పయనమైనట్టు కూడా అతని యొక్క కాల్ డేటాను పూర్తిగా సిట్ అధికారులు పరిశీలించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ సిట్ అధికారులు అనేక కీలక ఆధారాలు కూడా సేకరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ సంస్థలో సోదాలు నిర్వహించినటువంటి సిట్ అధికారులు డాటా సంబంధించిన హార్డ్ డిస్క్లు కావచ్చు, కంప్యూటర్లు ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా పూర్తిగా పరిశీలించారు. మరోవైపు సేవామిత్ర యాప్ తో ఐటీ గ్రిడ్స్ కు ఉన్నటువంటి సంబంధాలపై కూడా సిట్ అధికారులు పూర్తిగా ఆరా తీశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థ ఎండీ ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్ పట్టుకుంటేనే అశోక్ ని దర్యాప్తులోకి తీసుకుంటేనే అదుపులో తీసుకుంటేనే మరిన్ని విషయాలు కూడా వెలుగు వస్తాయని సిట్ భావిస్తుంది. అయితే అతని యొక్క కాల్ డేటాను ప్రస్తుతం అయితే పూర్తిగా పోలీసులు పరిశీలించారు. ఐటీ గ్రిడ్ వివాదం తెర మీదకి రాగానే ఈ యొక్క అశోక్ ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన కార్యం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి అశోక్ ప్రధాన కార్యాలయం నుంచి విజయవాడ వైపు వెళ్ళి అనేక మందికి కాల్ చేశాడు. ఉన్నతాధికారులతో పాటు రాజకీయ ప్రముఖులకు కూడా కాల్ చేశాడు. అయితే రాజకీయ ప్రముఖులకు అశోక్ ఎందుకు కాల్ చేశాడు, ఆ యొక్క కాల్ మొత్తం కూడా ఇప్పటికీ అధికారులు పరిశీలిస్తున్నారు. వారికి డేటాకు సంబంధించినటువంటి ఏమన్నా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో మాత్రం ప్రస్తుతం సిట్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కోణాల్లో మరోవైపు అశోక్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ పై కూడా ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ క్వాష్ పిటిషన్ ని 20 తారీఖు ఈ నెల 20 తారీఖు వాయిదా వేయడం జరిగింది. మొత్తం అన్ని కోణాల్లో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. లక్ష్మి. థ్యాంక్ యూ సునీల్.